రాజకీయాలను మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ డర్టీ పిక్చర్ అంశం కీలక మలుపు తిరిగింది. జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ను సస్పెండ్ చేశారు. ప్రజ్వల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి మే 7న మరో దశ ఎన్నికలకు సిద్దమవుతున్న రాష్ట్రంలో దేవెగౌడ పెద్ద కుమారుడైన రేవణ్ణ కొడుకు హసన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ రేవణ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ లో 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ వీడియోలన్నీ అతడి ఫోన్లో రికార్డ్ చేసుకున్నవే. ఎలా బయటపడ్డాయో గాని ఆ వీడియోల పెన్ డ్రైవ్లు పలు పార్టీల నేతలకు, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా చేరాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్ కావడంతో ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రపంచమంతటా టామ్ కావడం, అలాగే జేడీఎస్ ను ఆ పార్టీతో జట్టుకట్టిన బీజేపీని ఈ వ్యవహారం ఇరుకున పెడుతోంది. జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతడి సస్పెన్షన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తుంది. జేడీఎస్ నేత రేవణ్పై ఇప్పటికే చర్యలు చేపట్టారు. కాసేపటి క్రితం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కుమారస్వామి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి జేడీఎస్ తో కర్ణాటకలో పొత్తులో ఉన్న బీజేపీ కీలక నేత అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా ఒక స్టేట్మెంట్ కాసేపటి క్రితమే అస్సాంలో మాట్లాడుతూ కూడా ఆయన ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదు, నారీ శక్తికి అండగా ఉంటాము. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారే చర్యలు తీసుకొని లా అండ్ ఆర్డర్ రాష్ట్ర అంశము కనుక కాంగ్రెస్ ఈ అంశంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక మా భాగస్వామి జేడీఎస్ సైతం అతనిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని ఉదయం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా వివరించడం జరిగింది. అధికారికంగా కాసేపటి క్రితమే ప్రజ్వల్ రేవణ్ను సస్పెండ్ చేస్తూ కుమారస్వామి ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇక కర్ణాటక రాజకీయాల్లో కొంత ఈ అంశం సంచలనంగా మారిపోయింది. దాదాపు 26వ తేదీ సాయంత్రం ఒక 2900 వీడియోలు సైతం కూడా బయటకు వచ్చాయి. మొత్తం కర్ణాటక రాజకీయాలను కదిపేసింది. ఒక రకంగా జేడీఎస్ కు అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా ప్రజ్వల్ రేవణ్ వ్యవహారం కొంత తలనొప్పిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆ వీడియోలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే ప్రజ్వల్ రేవణ్ పై చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. ప్రస్తుతానికి ఆయన జర్మనీకి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇప్పటికీ ఈ అంశంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది, దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం కొంత ముందుకు వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.